3వ అధ్యాయం 5వ వచనాన్ని ఎస్తేరు గ్రంథము మనం ధ్యానం చేద్దాం. తీసిన వారు చదవడానికి ప్రయత్నించారు. హామాను చూచినప్పుడు బహుగా కోపగించి స్వల్ప కార్యమని ఎంచి తెలుసుకుని ఆలోచించాను. ఇక మనం చూసినట్లయితే కనుక 3వ అధ్యాయము మరి 5వ వచనంలో మనం చూసినట్లయితే మొర్దెకై యొక్క సమర్పణ కనబడుతూ ఉంది. ఏంటంట అతని యొక్క సమర్పణ. ఈ 3వ అధ్యాయం 5వ వచనంలో మరి మొర్దెకై యొక్క సమర్పణ ఏంటంటే, నేను నా దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేస్తాను అన్నట్లుగా తన జీవిత కాలం అంతా ఒక సమర్పణలో బ్రతుకుతూ ఉన్నవాడుగా మొర్దెకై ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. తన ప్రాంతము మారిన, ఊర్లు మారిన, దేశాలు మారిన, ఖండాలు మారిన, సమర్పణ మాత్రము ఏకరీతిగానే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రమంలో ప్రాంతాలు మారిపోయినా, దేశాలు మారిపోయినా, పట్టణాలు మారిపోయినా, మనుషులు మారిపోయినా, వివిధ రకాల మనుషుల మధ్యలోకి వెళుతున్నప్పటికీ కూడా సమర్పణ విషయంలో ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వాడుగా మొర్దెకై కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం చూసినట్లయితే సమర్పణ అనేది 2 రకాలు. ఎన్ని రకాలండి? 2 రకాలు. మొదటి రకం ఏంటి, రెండో రకం ఏంటో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మొదటి రకమైన సమర్పణ ఏంటంటే దేవునితో సమర్పణ. ఏంటంట? ఇంకా బాగా అర్థం కావాలంటే దేవుని కొరకు సమర్పణ. చెప్తారు ఈ మాట? దేవుని కొరకు సమర్పణ అంటే బాగుంది కదండి. దేవుని కొరకు సమర్పణ. రెండోది దీవెన కొరకు సమర్పణ. చెప్తారా? అది 2 చెప్పండి ఒకసారి. దేవుని కొరకు సమర్పణ, దీవెన కొరకు సమర్పణ. దేవుని నామానికి స్తోత్రం కలిగిన కాక. 2 అద్భుతమైన విషయాలు మన వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే దేవుడు ఈ బయలుపరిచాడు. చూసినట్లయితే దేవునితో మనం ఎలా సమర్పణ చేసుకోవాలి, దీవెన కొరకు ఎలా సమర్పణ చేసుకోవాలి, ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండిట్లో ఏది మంచిదండి, ఏది చెడ్డది, ఏది తీసుకోవాలి, ఏది ఫాలో అవ్వాలి అని అడిగినట్లయితే కనుక 2 కూడా 2 కళ్ళ లాంటివి. ఎలాంటివంట? మనకున్నటువంటి 2 నేత్రాల వంటివి 2 ఈ ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి ఈ 2 కూడా మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిగా మనం ఏం ధ్యానం చేస్తున్నామంటే దేవుని కొరకు సమర్పణ. దేవుని నామానికి మహిమ కలగలుగా. మనం చూసినట్లయితే కనుక గత ఒక నెల క్రితమే మన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి మరి సమూయేల్ కమలేషన్ అనేటువంటి మంచి ఆఫీసర్ అన్నమాట. మంచి చాలా గౌరవప్రదమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాడు. అయితే అతను దేవుని భక్తుడు అంట. విశ్వాసములో మరి భక్తిలో దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా ఎంతో నిష్టగా మరి దేవుని యొక్క క్రమంలోనే పెరుగుతూ ఉన్నాడు. మరొక ప్రక్క బాధ్యతాయుతమైన పనిని కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా మరి చాలా స్ట్రిక్ట్ గా ఆ యొక్క ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్నాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. అయితే ఒకానొక సమయంలో ఆ యొక్క ఆర్మీలో ఏదో ఒక ఫంక్షన్ లాంటిది, ఫెస్టివల్ లాంటిది జరుగుతున్నప్పుడు ఇతని విశ్వాసానికి వ్యతిరేకమైన ఆ యొక్క కార్యక్రమంలో ఇతను కూడా ఇన్వాల్వ్ చేసినప్పుడు అప్పుడు అతను ఏం చెప్పాడంటే, నేను ఇది చెయ్యను. ఏమన్నాడంట? నేను ఇది చెయ్యను. ఆ యొక్క మరి విషయాలన్నీ కూడా నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా మొర్దెకై గుర్తొస్తూ ఉన్నాడు. మొర్దెకై ఏమంటున్నాడు? నేను అస్సలు నేను ఈ పని చెయ్యను. నన్ను చంపేసినా, నా తల తీసినప్పటికీ కూడా నేను నా దేవునితో తీసుకున్న సమర్పణ విషయంలో ఏమాత్రము కూడా నేను దిగజారిపోను అన్నట్లుగా ఇక్కడ మొర్దెకై ఎలాగైతే మాట్లాడుతున్నాడో ఆ కమలేషన్ అనేటువంటి ఆర్మీ ఆఫీసర్ కూడా ఏం చేశారో తెలుసా? ఏ మాత్రం కూడా రాజీ పడకుండా అక్కడ అతనికంటే పై అధికారులు ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేదు, ఆ పని మాత్రం చేయలేదు. వెంటనే నెక్స్ట్ రోజునే, ఆ మరుసటి రోజునే అతని ఉద్యోగంలో నుంచి తీసేశారండి. ఎంత ఉన్నతమైనటువంటి శాలరీ కూడా వస్తుంది, మరి చాలా సీనియారిటీ ఉంది, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఏం చేశారంట? ఆ పని చేయలేదని ఏం చేశారు? ఉద్యోగంలోంచి తీసేశారనమాట. అయితే ఇదంతా ఒక కుట్రతోనూ అతని మీద కక్ష గట్టి చేసిన పనిగా మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఆ వ్యక్తి ఏం చేశారో తెలుసా? నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నా విశ్వాసాన్ని మాత్రం, నా సమర్పణను మాత్రం నేనే మాత్రము కూడా విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూసారా, ఆ భక్తుల్లో నుంచి మనం ఎంత పాఠం నేర్చుకుంటున్నామో. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకని దేవుని కొరకు మనము ఒక సమర్పణలో ఉండాలి. దేవుని బిడ్డలముగా, క్రీస్తు యొక్క బాటలో మనము నడుస్తున్న వారముగా ఏం చేయాలంటే దేవుని కొరకు ఒక సమర్పణ మనలో ఖచ్చితంగా ఉండాలండి. ఆ సమర్పణ బట్టే దేవుడు మనల్ని ఎంతగానో
జీవిస్తాడు. మరి ఎంతగానో ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబడతాడు. మరి శద్రకు, మేషకు, అబేద్నెగో జీవితాన్ని కానీ మనం చూస్తే ఏమండి, వాక్యం మనం చదవక్కర్లేదు కానీ అనేక మార్లు మనం విన్న పాఠమే ఇది. ఏమండి, దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక ఆ నెబుకద్నెజరు పెట్టినటువంటి ఆజ్ఞను, ఆ నెబుకద్నెజరు పెట్టినటువంటి కట్టడను ఏమాత్రము కూడా ఈ ముగ్గురు భక్తులు ఏం చేయలేదంట, అవలంబించలేదు, పాటించలేదు. రాజుతో మాట్లాడుతుంది కదా, ఓ రాజా, నువ్వు పెట్టినటువంటి ఈ యొక్క పనికి మేము ఏమాత్రము కూడా అంగీకరించాం, ఏమాత్రము కూడా మేము ఒప్పుకోము. ఈ క్రమంలో మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తావో, సింహాల బోన్లో వేస్తావో, లేక ఉరే తీస్తావో నీ ఇష్టం అన్నట్లుగా ఏం చేశారు వాళ్ళు, రాజుగారికి ఒక డెడ్ లైన్ పెట్టారు. ధైర్యముగా విశ్వాసములో, సమర్పణలో నిలబడి ఉన్నారు. ఎవరంట? శద్రకు, మేషాకు, అబేద్నెగో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే తక్షణమే ఆ గంట తర్వాత ఏం జరిగిందంట, ఆ ముగ్గురిని గొలుసులతో, సంఖ్యలతో బంధించి మరి ఎక్కడేశారు, అగ్నిగుండంలో వేశారు. వేసిన తర్వాత దేవుడు విడిచిపెట్టాడండి. చూసారా, వారి యొక్క సమర్పణ బట్టి దేవుడే వారి మధ్యలోకి దిగి వచ్చేసాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నాడు కదా రాజుగారు, ఒరే మీరు ఎంతమందిని వేశారా నలుగురు? వారు అన్నారు, అయ్యా ముగ్గురినే కదా వేసాము, మరి నాకేంటి నలుగురు కనబడుతున్నారు అని అంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ అగ్నిగుండాన్ని ఎలా పెట్టుకున్నాడంటే, పైన ఎత్తైన స్థలంలో అతని సింహాసనాన్ని వేసుకున్నాడు. ఆ అగ్నిగుండంలో పడవేసిన ప్రతి ఒక్కరు కూడా అతనికి ఎలా కనబడుతున్నారు, చాలా స్పష్టంగా కనబడే విధముగా ఆ యొక్క అగ్నిగుండాన్ని ఆ రాజుగారు తయారు చేయించుకున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఈ నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడండి, ముగ్గురిని పట్టుకెళ్ళి అగ్నిగుండంలో వేయించాడు. వేసిన వారు చనిపోయారు కానీ అగ్నిగుండంలో పడ్డ ఈ ముగ్గురు మాత్రం సజీవంగానే బ్రతికి ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే, ఆ ముగ్గురు భక్తులు తీసుకున్న సమర్పణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు దేవుని కొరకు నిలబడ్డారు కనుకనే, దేవుని కొరకు తమ ప్రాణాలైనా సరే అర్పించడానికి వారు సమర్పణలో నిలబడ్డారు కనుకనే దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చేసి అగ్ని బలమును చల్లార్చి వేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.